గూగుల్ ఒప్పందంతో ఐటీలో విప్లవాత్మక అభివృద్ధి. సీఎం చంద్రబాబును కలిసిన గూగుల్ ప్రతినిధి బృందం. విశాఖలో పెట్టుబడులపై చర్చ. ఏఐ అమలులో రాష్ట్రానికి సహకారం. సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుపై వేసిన ఫౌండ్లను పరిశీలిస్తాం. అవసరమైతే అదనపు అఫిడవిట్ వేస్తాం. హైకోర్టుకు నివేదించిన ఏజీ విచారణ జనవరి చివరి వారానికి వాయిదా. మరింత మెరుగ్గా మెరుగల్లా ఉపాధ్యాయుల కొరత. 2,000 విద్యా వాలంటీర్ల నియామకం. 2030 నాటికి అన్ని బడులకు 4 స్టార్ల రేటింగ్ సాధన. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు నైతిక విలువల పాఠ్యాంశాలు. నాలుగు పంచాయతీలకు జాతీయ అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అవార్డు పొందిన గ్రామం ప్రతిభ కనబరిచిన విభాగం. చిత్తూరు జిల్లా బొమ్మసముద్రం. గర్భిణుల సురక్షిత ప్రసవానికి అవసరమైన వైద్య సేవలు అందించిన అనకాపల్లి జిల్లా నాయంపూడి. 100% తాగునీటి కుళాయి సౌకర్యం. అనకాపల్లి జిల్లా తగరంపూడి గ్రామం. ఇళ్ల నుంచి 100% వ్యర్థాలను సేకరించి దాని నుంచి ఏటా 72 టన్నుల ఎరువు తయారు చేయడం. కృష్ణా జిల్లా ముప్పాళ్ల. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కళాకారులు 900 మందికి పింఛన్లు ఇస్తూ సామాజిక రక్షణ కల్పించడం. బెదిరింపు కాల్స్ చేస్తే విమాన ప్రయాణాలపై జీవితకాల నిషేధం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అనిశ్చితి జ్వాలల్లో ఫ్రాన్స్లో అతిమితవాదులు, వామపక్షీయులు కలిసి మధ్యయుగ ప్రధానమంత్రి మిషెల్ బార్నియర్కు ఇటీవల ఉద్వాసన పలికారు. ఆయన 3 నెలలు ప్రధానిగా ఉన్నారు. బహు సంక్షోభం నుంచి మరుసంగిలో వెళ్తున్న ఫ్రాన్స్కు చిక్కులు తప్పకపోవచ్చు. మలేరియాపై పోరుకు కొత్త టీకా. RH5.1 మ్యాట్రిక్స్-Mగా వ్యవహరిస్తున్న ఈ టీకా గురించి లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో ప్రచురించారు. RH5.1 మ్యాట్రిక్స్-M టీకాను 361 మంది చిన్నారులపై పరీక్షించారు. వీరిలో కొందరికి నెలకు ఒకసారి చొప్పున 3 డోసులు ఇవ్వగా మరికొందరికి రెండో డోసుకు, మూడో డోసుకు మధ్య 4 నెలల విరామం ఇచ్చారు. నెలవారీ డోసు ఇచ్చిన వారిలో ఈ టీకా 40% సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ప్రమాద బాధితురాలికి భారీ పరిహారం. 50.87 లక్షలు చెల్లించాలన్న సుప్రీంకోర్టు. జీవితంలో వివాహం అంతర్భాగమేనని వ్యాఖ్య. 1988 మోటారు వాహన చట్టం ప్రకారం ప్రమాద క్లెయిమ్లు ట్రిబ్యునల్ అమలు. 5.9 లక్షల నష్టపరిహారం మంజూరు చేసింది. దీనిపై హైకోర్టును కోరగా 2017 నవంబర్లో ఈ పరిహారాన్ని 11.57 లక్షలు పెంచారు. బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ పరిహారాన్ని 50.87 లక్షలు పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సౌదీ 2034 ఫిఫా ప్రపంచ కప్. 2034 ఫిఫా ప్రపంచ కప్కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా తెలంగాణ ఒలింపిక్ శాఖ అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి. ఆర్బీఐ 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకారం. మధుమేహ చికిత్సకు ఇన్సులిన్ ఇన్హలేషన్ పౌడర్. సిప్లాకు, సిడెస్కు అనుమతి. అఫ్లెజా అనే ఇన్సులిన్ ఇన్హలేటర్ పౌడర్ను మన దేశంలో విక్రయించేందుకు సిడెస్కో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి సిప్లా అనుమతి పొందింది. అఫ్లెజాను ఇన్హేలర్ ద్వారా బాధితులకు ఇస్తారు. రోజు 2-3 సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నవారికి ఈ మందు కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పర్వతరావు కన్నుమూత. రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్గా సేవలు. అత్యంత ఉష్ణ ఏడాదిగా 2024. సిరియా ఆపద్ధర్మ ప్రధానిగా బషీర్. వీసా లేకున్నా 60 రోజులు అనుమతి. భారతీయులకు థాయిలాండ్ ఆఫర్.